సితారా స్టోరీస్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కోడలు కూతురు 6వ భాగం. పని మనిషి చంద్రమ్మ చెప్పిన విషయం గురించి అర్జున్కి చెప్పాలని ధరణి ఎదురు చూస్తూ ఉంటుంది. సాయంత్రం అర్జున్ ఆఫీస్ నుంచి రాగానే ధరణి ఇలా అంటుంది. ఏవండి, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి ధరణి? అది ఉదయం మార్కెట్లో మన పని మనిషి చంద్రమ్మ కనిపించింది. అవునా? మరి అలా చెప్పా పెట్టకుండా పనెందుకు మానేసిందో అడగకపోయావా? పాపం పని మొత్తం నువ్వే చేయాల్సి వస్తుందని అమ్మ కూడా తెగ బాధపడుతుంది. అడిగానండి, కానీ మీరంటున్నట్టు చంద్రమ్మ తనంతట తానుగా పని మానేయలేదు. కావాలని మీ అమ్మగారి పని మానిపించేశారంట అని చంద్రమ్మ చెప్పిన విషయమంతా అర్జున్కి చెప్తుంది ధరణి. అదేంటి ధరణి, చాలాసార్లు అత్తయ్యగారు చాలా మంచివారు, నన్ను బాగా చూసుకుంటున్నారంటూ చెప్పేదానివి, మరి ఇప్పుడేమో చంద్రమ్మ మాటలు విని ఇలా మాట్లాడుతున్నావు? మీరన్నది నిజమే. పెళ్ళైన కొత్తలో మీ అమ్మగారు చూపించే ప్రేమ చూసి ఇలానే అనుకున్నాను. కానీ ఈ మధ్య నా తప్పేమీ లేకపోయినా చిన్న చిన్న విషయాలకి ఎందుకు కోప్పడుతున్నారో నాకు కూడా అర్థమయ్యేది కాదు. అందుకే ఈ విషయం మీ దగ్గర కూడా ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఈరోజు చంద్రమ్మ చెప్పాక నాకు అర్థమైంది, కావాలని అత్తయ్య గారు ఇలా చేస్తున్నారని. అది విన్న అర్జున్, సరే పద, మమ్మ అలా ఎందుకు చేసిందో తనని అడుగుతాను అంటూ ధరణి వద్దంటున్నా సరే హాల్లో కూర్చుని ఉన్న రాజ్యలక్ష్మి దగ్గరకు ధరణిని తీసుకుని వస్తాడు అర్జున్. ఏంటర్జున్, పడుకోకుండా ఇలా వచ్చావు? అమ్మా, నిన్నొక విషయం అడగాలి. ఏంట్రా అది? ఇంటి పనులు చేయటానికి నీ స్థానంలో మా కోడలుందిలే, నువ్విక పనికి రానవసరం లేదని మన పని మనిషి చంద్రమ్మని నువ్వే పని నుంచి తీసేసావంట కదా, నిజమేనమ్మా? అలాగని నీకెవరు చెప్పారా? ఇదిగో మన ధరణికి మార్కెట్లో చంద్రమ్మ కనిపిస్తే పలకరించినప్పుడు ఈ విషయం చెప్పిందంట. ఓహో, అంటే ఆ చంద్రమ్మ చెప్పిందని మీ ఆవిడ చెప్పగానే అది నమ్మి నన్ను అడుగుదామని వచ్చావన్నమాట. అలాగని కాదమ్మా. మరేంట్రా? అవును, నేనే పనికి రావద్దన్నాను. ఎందుకంటే ఇంట్లో మనుషులు ఎక్కువయ్యారు, జీతం బాగా పెంచాలని అడిగితే అంతంత జీతం ఇచ్చి నిన్ను మేం పనికి పెట్టుకోలేము, ఆ పనేదో నేను నా కోడలు కలిసి చేసుకోగలంలే అన్నాను. ఆ డబ్బు కాస్త ఆదా చేస్తే రేపు నీకు పుట్టబోయే పిల్లలకి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అలా చేశాను. అంతేగాని నేను ధరణిని పని మనిషి చెయ్యాలని ఎందుకు అనుకుంటాను చెప్పు? అయినా ఈ పని వాళ్ళకి నచ్చకపోతే 1కి 4 కల్పించి చెప్తారు. చెప్పుడు మాటలు నమ్మి నువ్వు నీ భార్య నన్నే అనుమానిస్తున్నారా అని రాజ్యలక్ష్మి అనగానే అక్కడే ఉన్న హేమ కల్పించుకొని, అమ్మా, నీకింకా నీ కోడలి సంగతి అర్థం కాలేదా? చంద్రమ్మ చెప్పిందనే కాదులే, నేను కూడా ఇక్కడే ఉంటున్నాను కదా, పైగా ఏదో నాకు చిన్న చిన్న పనులు చేసి పెడుతుంది. ఈవిడ గారికి నేను సేవలు చేయడం ఏంటా అనే ఉద్దేశంతో అన్నయ్యకి ఇలాంటివన్నీ లేని పని చెబుతుంది. నువ్వేమైనా ఊరికే వచ్చుంటున్నావా? ఏ ఆడపిల్లైనా కడుపుతో ఉన్నప్పుడు పుట్టింటికే కదా వెళ్ళాలి. రేపు మీ వదిన మాత్రం పుట్టింటికి వెళ్ళదా ఏంటి? నాకేమీ అలాంటి ఆలోచన లేదు హేమా, నువ్వే అలా ఊహించుకుంటున్నావు. మరి లేకపోతే సడన్ గా నీలో ఈ మార్పు ఏంటొదినా? మా వదిన చాలా మంచిదని అందరికీ చెప్పుకుంటున్నాను, కానీ నువ్వు కూడా అందరిలాంటి దానివే నిరూపించుకున్నావు. మీరందరూ తెలివిగా సెంటిమెంటల్గా మాట్లాడుతూ మీ అన్నయ్య ముందు నన్ను చెడ్డదాన్ని చేయాలని చూస్తున్నారు కదూ. అదిగో చూసావరా నీ భార్య తీరెలాగుందో? ఇప్పుడు మేము తనని ఏమి ఇబ్బంది పెట్టామనరా అలా మాట్లాడుతుంది? అర్జున్కి ఏం చెప్పాలో అర్థం కాక భార్యని తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోతాడు. చూడు ధర్ని, నువ్వింటికొచ్చి సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే ఇలా గొడవలు పడితే చూసే వాళ్ళకి చులకనవుతాం. పైగా హేమ కడుపుతో వచ్చినప్పుడు ఇంట్లో ఇలాంటి గొడవ పడితే హేమ అన్నట్లే అనుకుంటారు ఊళ్ళో వాళ్ళు మనల్ని. నువ్వే కాస్త సర్దుకుపో అని భార్యని కన్విన్స్ చేస్తాడు అర్జున్. చేసేదేమీ లేక ఇంటి పని హేమకి సపర్యలు చేస్తూ ఉంటుంది ధరణి. మరునాడు ఆఫీస్కి వెళ్ళిన అర్జున్ని చూశాక ప్రవీణ్, ఏంటర్జున్ ఈరోజు ఇంత డల్గా కనిపిస్తున్నావు? ఏం లేదు ప్రవీణ్, ఇంట్లో చిన్న డిస్టర్బెన్స్. అర్థమైంది అర్జున్, ఇంట్లో మీ అమ్మగారికి భార్యకి మధ్య అపార్థాలు మొదలయ్యాయా? అవును ప్రవీణ్, నా పెళ్ళైన కొత్తలో నువ్వు చెప్పావు అలాంటి సందర్భం మా ఇంట్లో రాదనుకున్నాను. కానీ నువ్వన్నట్టుగానే మా ఇంట్లో కూడా అత్తాకోడల మధ్య అపార్థాలు మొదలయ్యాయి. వారికి సర్ది చెప్పలేక మధ్యలో నేను నలిగిపోతున్నాను. అవునా? అయినా ఇప్పుడే కదా మొదలైంది, ఇక ముందు ముందు నీకు ఇంకొంటుంది తలపోటు. అవును ప్రవీణ్, వాళ్ళకి సర్ది చెప్పలేక నాకు పిచ్చెక్కిపోతుంది. కొన్నాళ్ళు అలాగే ఉంటుందిలే అర్జున్, ఆ తర్వాత అదే అలవాటైపోతుంది. అదేంట్రా అలా అంటున్నావు? దీనికి పరిష్కారమే లేదా? దానికి ఒక చిట్కా ఉంది. ప్లీజ్ ఆ చిట్కా ఏంటో నాకు చెప్పి పుణ్యం కట్టుకో. ఏముంది, అత్తాకోడలిద్దరిలో నిజంగా తప్పెవరిదో తెలిస్తే మనం ఆ సమస్యని ఈజీగా సాల్వ్ చేయగలం. కానీ తెలియనివ్వరే,
నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్ అని ఇద్దరూ వాదిస్తారు. కాబట్టి అది జరగని పని. ఒకవేళ అలా కాకుండా మనం ఒకళ్ళ వైపు టర్న్ తీసుకొని న్యాయం చేసామా, ఇంకొకళ్ళకి మనం చేదైపోతాం. మనకు ఇద్దరు కావాలి. ఇదే కదా అందరి మగాళ్ళ సమస్య. అందుకని మనం ఎవరి తరపున మాట్లాడకుండా వాళ్ళు చెప్పింది వింటూ మన పని మనం చేసుకుంటే కాసేపు కొట్లాడుకొని వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. అయితే ఈ రోజు నుంచి నేను కూడా ఇదే చిట్కా పాటిస్తాను. థ్యాంక్స్ రా ప్రవీణ్. ఆ రోజు నుంచి అర్జున్ ధరణి చెప్పేవి కూడా నిజమని పూర్తిగా నమ్మలేకపోవటం, సంసారం అన్నాక ఇలాంటివి సహజం అనుకోవడంతో ధరణికి సర్ది చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. హేమకి నెలలు నిండి డెలివరీ అయ్యి పాప పుడుతుంది. దాంతో ధరణికి ఇంకా పని భారం పెరుగుతుంది. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోతుంది ధరణి. అక్కడే ఉన్న అర్జున్ ధరణిని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. కంగ్రాట్స్ మిస్టర్ అర్జున్, మీరు తండ్రి కాబోతున్నారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ. మరొక విషయం అర్జున్, మీ వైఫ్ చాలా వీక్గా ఉన్నారు. ఆమెకి బెడ్ రెస్ట్ అవసరం. ఎక్కువగా పనులు అవి చేయించొద్దు. ఓకే డాక్టర్ అని చెప్పి ఆనందంగా ధరణిని తీసుకుని ఇంటికి వెళ్తాడు అర్జున్. హాల్లో కూర్చుని ఉన్న జగన్నాథానికి, రాజ్యలక్ష్మికి ధరణి ప్రెగ్నెంట్ అన్న శుభవార్తను చెప్తాడు. అది విన్న రాజ్యలక్ష్మి జగన్నాథం, ఓ అలాగా, చాలా ఆనందంగా ఉంది అర్జున్ అంటూ రాజ్యలక్ష్మి లేని ప్రేమని నటిస్తూ, ఉండు స్వీట్ తెస్తాను. అమ్మా, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ధరణి చాలా వీక్గా ఉందంట. డాక్టర్ గారు బాగా రెస్ట్ తీసుకోమన్నారు. అంటే కనీసం మంచం దిగి తినటం తాగడం చెయ్యొచ్చన్నారా, లేక అన్నీ మంచం దగ్గరికి అందిమన్నారా అని జగన్నాథం వెటకారంగా అంటాడు. ఆ మాటలకు ధరణి మనసు చాలా బాధపడుతుంది. ఊరుకోండి మీరు మరీను, ఏదో చెప్పాలని డాక్టర్స్ అందరూ అలాగే చెప్తా ఉంటారు. అర్జున్ మీరు లోపలికెళ్ళండి అని రాజ్యలక్ష్మి అనటంతో అర్జున్ ధరణి వాళ్ల గదిలోకి వెళ్ళిపోతారు. ధరణి పుట్టింటికి ఫోన్ చేసి తాను తల్లి కాబోతున్న విషయాన్ని చెప్తుంది. చాలా సంతోషమమ్మ ధరణి, త్వరలోనే నాన్నగారు నేను వస్తాం. జాగ్రత్తగుండమ్మా, సమయానికి తిని విశ్రాంతి తీసుకుంటూ ఉండు. అలాగేనమ్మా. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కానీ ధరణికి మాత్రం ఇంట్లో చాకరీ చేయటం మాత్రం తప్పదు. ఒకరోజు లలిత, సత్యమూర్తి కడుపుతో ఉన్న కూతురికి రకరకాల స్వీట్లు, పండ్లు తీసుకుని చూడ్డానికి వస్తారు. బావున్నారా బావుగారు? బావున్నాం బావుగారు. మా పద్ధతి ప్రకారం కడుపుతో ఉన్న అమ్మాయికి పెట్టాల్సిన స్వీట్స్ అవి ఇచ్చి అమ్మాయిని చూసి వెళదామని వచ్చాం వదినా. మంచిదొదినా. అమ్మా ధరణి, మీ అమ్మ నాన్నగారు వచ్చారా అని రాజ్యలక్ష్మి పిలవటంతో వంటగదిలో నుంచి వస్తుంది ధరణి. తల్లిదండ్రుల్ని చూసి చాలా సంతోషపడుతుంది ధరణి. కానీ ధరణిని అలా నీరసంగా చూసిన లలిత మాత్రం చాలా బాధపడిపోతుంది. కానీ ఇక్కడ విషయాలేమీ తెలియనివ్వకుండా తాను అత్తారింట్లో సంతోషంగానే ఉన్నట్టుగా తల్లిదండ్రులతో మాట్లాడుతుంది ధరణి. మరునాడు తమ ఇంటికి వచ్చేస్తారు లలిత, సత్యమూర్తి. కూతురు ఎంతగా సంతోషంగా ఉన్నట్టు నటించినా ఏదో ఒక మూల అనుమానంగానే ఉంటుంది లలితకి. అమ్మాయి వాళ్ళ అత్తగారి పద్ధతి నాకేం నచ్చలేదండి. మన అమ్మాయిని పని మనిషి అనుకుంటుందా? మనం ఎంత గారాబంగా పెంచుకున్నాం ఇక్కడ. అమ్మాయిని వాళ్ళు సరిగ్గా చూసుకుంటున్నట్టు నాకేం అనిపించట్లేదు. కోప్పడకు లలిత. ఏ ఆడపిల్లైనా పుట్టింట్లో ఎంత గారాబంగా పెరిగినా అత్తారింటికి వెళ్ళాక వాళ్ళ పద్ధతుల ప్రకారం నడుచుకోవాలి. కాకపోతే వాళ్ళ అత్తగారు కొంచెం ఎక్కువ చేస్తుంది. దాని గురించి నేను ఆలోచిస్తున్నాను. లేదండి, మరలా మనం ఒకేసారి వెళ్ళి గట్టిగా నిలదీద్దాం. లేదా అల్లుడు గారికి చెప్పి వేరు కాపురమైనా పెట్టమందాము. తొందరపడకు. ఈ సమయంలో అమ్మాయి సంతోషంగా ఉండాలి. ఈ పంచాయతీ గొడవలు, వేరు కాపురాలు పెట్టుకుంటే ఎలా? అవన్నీ తన మనసుని బాధిస్తాయి. ఏ మన అమ్మాయికి మనం లేవా ఏంటి? మనం ఎంతున్నా అత్తిల్లు కూడా తనకిప్పుడు చాలా అవసరం లలిత. అమ్మాయి డెలివరీ అయ్యే వరకు ఓపిక పట్టు. ఆ తర్వాత కూడా వాళ్ళ అత్తగారు అలాగే ప్రవర్తిస్తుంటే అప్పుడు ఏదో ఒకటి చేద్దాం. ఓ రోజు ధరణిని తీసుకుని రెస్టారెంట్కి వెళ్తాడు అర్జున్. నీకేం కావాలో ఆర్డర్ ఇవ్వు ధరణి. ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా కోరికలు ఉంటాయంట కదా, మా ఫ్రెండ్ చెప్పాడు. నాకు కావలసింది మీరు చేస్తారా? ఇప్పుడు నువ్వు గర్భవతివి. నువ్వు ఏ కోరిక అడిగినా తీరుస్తాను. అయితే మనం వేరే కాపురం పెడదాం. ఏంటి ధరణి, హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని రెస్టారెంట్కి వస్తే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఇంట్లో వాళ్ళతో కలిసి ఉంటే నీకిప్పుడు ఏం కష్టం వచ్చిందని వేరే కాపురం పెడదామంటున్నావు? పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఇంటికొచ్చి మీకేం తెలుస్తుందిలేండి. ఇంట్లో మీ అమ్మ, నాన్న, చెల్లెలతో నేను పడే బాధ. సరే, నీ బాధ ఏంటో స్పష్టంగా చెప్పు, నేను వింటాను. మీ చెల్లెలు హేమ గర్భవతినని మన ఇంటికొచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఇంటి పని, హేమకు సంబంధించిన పనులన్నీ కూడా నాతోనే చేయించారు మీ అమ్మగారు. సరేలే, నా వాళ్ళకే కదా చేస్తున్నానని
నాకు నేను సర్ది చెప్పుకున్నాను. కానీ ఇప్పుడు నేను గర్భవతిని. మీ చెల్లెలికి డెలివరీ అయ్యి 6 నెలలు నిండిపోయాయి. తన పని తాను చేసేసుకోవచ్చు. అయినా కానీ ఇంకా తనకి పుట్టిన పాపకు కూడా నా చేత పని చేయిస్తున్నారు. ఈ సమయంలోనైనా నాకు కూడా విశ్రాంతి తీసుకోవాలని ఉండదా? చెప్పండి. మీ అమ్మగారు ఇలా పక్షపాతం చూపించడం నాకేమీ నచ్చలేదండి. నువ్వన్నది నిజమే ధరణి. డాక్టర్ గారు కూడా నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా. ఈ విషయం అమ్మకు కూడా ఆ రోజే చెప్పానుగా. సరే, ఇంటికి వెళ్ళాక ఈ విషయం గురించి అమ్మతో మాట్లాడతాను. కాసేపు ఆ గొడవలన్నీ మర్చిపోయి హ్యాపీగా తిను అని భార్యకు సర్ది చెప్పాడు అర్జున్. మరునాడు ఆఫీస్కి వెళ్తూ హాల్లో కూర్చుని ఉన్న రాజ్యలక్ష్మితో అర్జున్ ఇలా అంటాడు. అమ్మా, నిన్న విషయం అడగాలి. ఏంటి అర్జున్? అది డాక్టర్ గారు ధరణిని రెస్ట్లో ఉండమని చెప్పారు కదా. కానీ ఎప్పుడు చూసినా ధరణి ఏదో ఒక పని చేస్తూనే కనిపిస్తుంది. ఆ మాటలకు రాజ్యలక్ష్మి, అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? నేను చెల్లెలు తిని కూర్చొని కావాలనే ఇప్పుడు కూడా నీ భార్యతో సేవలు చేయించుకుంటున్నావు అనుకుంటున్నావా? ఏంట్రా అన్నయ్య, ఇది నీకొచ్చిన అనుమానమా లేక నీ భార్య నీతో అడిగిస్తుందా? అబ్బే, అలాంటిదేం లేదు హేమా. నేనే తెలియక అడుగుతున్నాను. అయినా గర్భవతిగా ఉన్న అమ్మాయితో అన్ని పనులు చేయించకూడదని నాకు మాత్రం తెలీదా అర్జును? నీ భార్యని కష్టపెట్టాలని మేం మాత్రం ఎందుకు అనుకుంటాం చెప్పు? ఏవో చిన్న చిన్న పనులు చేస్తా ఉంటే ధరణి ఆరోగ్యానికి మంచి కదా, ఫ్రీ డెలివరీ అవుతుందిలే అని చెప్పి అనుకున్నాం. మా కాలంలో మేము అలాగే చేసేవాళ్ళం అంటూ ధరణి మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతుంది రాజ్యలక్ష్మి. అలా అయితే మరప్పుడు హేమ గర్భవతిగా ఉన్నప్పుడు కూడా తన చేత అలా చేయించకుండా తనకి నా చేత సేవలు చేయించారు కదా. అప్పుడు డాక్టర్ గారు హేమ కడుపులో ఉన్న పిండం వీక్గా ఉందని చెప్పి తనకి బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు. అందుకే అలా చేశాం అని అబద్ధం చెప్పాడు జగన్నాథం. మాకు కూతురైనా కోడలైనా ఇద్దరు ఒకటే. ధరణి, నువ్వు ఆ విషయం అర్థం చేసుకోకుండా ప్రతి విషయానికి పెద్ద గొడవ చేస్తున్నావు అని మళ్లీ ధరణి వైపే తప్పు చూపిస్తారు. అమ్మా నాన్న చెప్పేదే నిజమేనేమో, నా భార్య వాళ్ళని సరిగా అర్థం చేసుకోలేకపోతుందేమో అని కాస్త కన్ఫ్యూజన్లో ఉంటాడు అర్జున్. సర్లే ధరణి, మా అమ్మ ఏ ఉద్దేశంతో అన్నా కానీ పని చేస్తే ఫ్రీ డెలివరీ అవ్వటం అనేదైతే నిజమే కదా, అది నీ ఆరోగ్యానికి కూడా మంచిదే కదా అని చెప్పి సర్ది చెప్తాడు అర్జున్. ధరణికి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతుంది. సర్లే, 6 నెలలు నిండాక ఎలాగో నన్ను మా పుట్టింటికి పంపించక తప్పదు కదా. అలా అయినా వీళ్ళ చాకిరి నుంచి కొన్నాళ్ళు తప్పించుకుంటాను. ఇంకో 3 నెలలు కళ్ళు మూసుకొని భరిస్తే సరిపోతుంది అని ధరణి అనుకుంటుంది. కానీ ధరణి ఆలోచనని తారుమారు చేస్తుంది అత్తగారు రాజ్యలక్ష్మి. 6వ నెలలో లలిత కూతురు ధరణిని పుట్టింటికి తీసుకువెళ్ళడానికి వస్తుంది. చూడు చెల్లెమ్మ, మా వంశాచారం ప్రకారం కోడల్ని 9వ నెల వరకు పుట్టింటికి పంపించడానికి మేము ఒప్పుకోం. అయినా మీరు మా మాట కాదని మీ ఇష్టం వచ్చినట్టు మీ అమ్మాయిని తీసుకెళ్తానంటే ఇక్కడ ఎవరో అడ్డు చెప్పరు అని కర్రా విరక్కుండా పాము చావకుండా అన్నట్టు సమాధానం చెప్పటంతో లలిత చేసేదేమీ లేక, అలాగే మీ ఆచారం ప్రకారమే పంపించండి అన్నయ్య గారు అని కూతురికి నచ్చజెప్పి వెళ్ళిపోతుంది లలిత. అలా 9వ నెల వచ్చే వరకు కూడా ధరణిపై ఏమాత్రం జాలి లేకుండా అన్ని పనులు చేయిస్తూనే ఉంటారు రాజ్యలక్ష్మి వాళ్ళు. కొద్ది రోజుల తర్వాత నెలలు నిండటంతో పుట్టింటికొచ్చిన ధరణికి పురిటినొప్పులు రావటంతో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్తారు లలిత సత్యమూర్తి. చూడండి సత్యమూర్తి గారు, లోపల బేబీ బాగా వెయిట్గా ఉంది. నార్మల్ డెలివరీ అవడం కష్టం, సిజేరియన్కి వెళ్ళడం మంచిది అని డాక్టర్ చెప్పటంతో, కొంచెం సేపు టైం ఇవ్వండి డాక్టర్ గారు, అమ్మాయి వాళ్ళ హస్బెండ్తో మాట్లాడి మీకే సంగతి చెప్తాను అని అల్లుడికి ఫోన్ చేసి విషయం చెప్తాడు సత్యమూర్తి. పక్కనే ఉన్న రాజ్యలక్ష్మి ఆ మాటలు వింటుంది. సిజేరియన్ ఎందుకు? కొద్దిసేపు ఆ మాత్రం నొప్పులు ఓర్చుకోలేదా? తనకెట్టి పరిస్థితుల్లోనూ నార్మల్ డెలివరీ అవ్వాల్సిందే అని అంటుంది రాజ్యలక్ష్మి. సరే చెల్లమ్మ, ప్రయత్నిస్తాం అని ఫోన్ పెట్టేస్తాడు సత్యమూర్తి. అలా ఎందుకన్నావమ్మా? నార్మల్ డెలివరీ కష్టమని డాక్టర్ గారు చెప్పారంట కదా. నీకేం తెలీదురా అర్జును, ఈ డాక్టర్స్ అంతా ఇలాగే చెప్తారు. ఆపరేషన్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని అలా ప్లాను. అలాగని ఆపరేషన్ చేయిస్తే రేపన్నాక పాపం ధరణికి చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే అలా అన్నాను. ఓ అలాగమ్మా, సరే అయితే అని చెప్పి అర్జున్ తన గదిలోకి వెళ్ళిపోతాడు. అమ్మా, వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుకుని ఆపరేషన్ చేస్తానంటే నీకేమిటి బాధ? చేయనివ్వు. వసే పిచ్చి మొహమా, నా ఆలోచన నీకేం తెలుసు? నార్మల్ డెలివరీ అయితే దాన్ని తొందరగా మన ఇంటికి పంపించమనొచ్చు. ఆపరేషన్ అయితే అలా కుదరదు కదా. అమ్మ నా మమ్మీ, నువ్వు ఆపరేషన్ వద్దంది ఇందుకా? నేను అసలు అటువైపే ఆలోచించలేదు. ఇంకా నీ కోడల మీద ప్రేమ పుట్టుకొచ్చి అలా అన్నవేమో అనుకున్నాను. మరోపక్క
ఎంత ప్రయత్నించినా ధరణికి నార్మల్ డెలివరీ కాకపోవటంతో రాజ్యలక్ష్మికి చెప్పి ఒప్పించేంత సమయమూ లేకపోవటంతో ఆవిడకు చెప్పకుండానే సత్యమూర్తి కూతురికి సిజేరియన్ చేపిస్తాడు. ధరణికి పండంటి పాప పుడుతుంది. కొద్దిసేపటి తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్ చేయించాల్సి వచ్చిందని, పాప పుట్టిందని మీరందరూ చూడ్డానికి రండి అని చెప్పి సత్యమూర్తి రాజ్యలక్ష్మి వాళ్లకు ఫోన్ చేసి చెప్తాడు. ఇది విన్న రాజ్యలక్ష్మి తమ మాట కాదని కోడలికి సిజేరియన్ చేయించినందుకు కోపంతో ఊగిపోతుంది. పైగా పుట్టింది ఆడపిల్ల అని తెలియటంతో పుట్టిన బిడ్డను చూడ్డానికి తను వెళ్ళకపోగా కొడుకు మనసు కూడా మార్చేసి అర్జున్ని కూడా భార్యా బిడ్డల్ని చూడ్డానికి వెళ్ళనివ్వదు. ఇక ఆ తర్వాత ఏమైందో వచ్చే భాగంలో చూద్దాం.